ప్రజాపాలన తీసుకొచ్చినాము, మెరుగైన పాలన చేస్తున్నాము. మార్పు, మార్పు, మార్పు అని పదే విన్నాం. అంటే మార్పు అంటే టీఎస్‌ని టీజీగా చేయడమా? లేకపోతే ఈ ఏదైతే సింబల్ ఉందో సింబల్‌ని చేంజ్ చేయడమా? లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడమా? ఏం చెప్తారు సార్ కాంగ్రెస్ తెచ్చిన మార్పు? నేను అదే అంటున్నా. హ్మ్. నేను పదే పదే చెప్పేది వాళ్ళు టీఎస్‌ని తీసి డీజేని పెట్టినా, విగ్రహాల్లో మార్పు చేసినా, లోగోలో మార్పులు చేసినా, పాటలో మార్పులు చేసి, ఏమి చేసినా గానీ తెలంగాణ 4,00,00,000 ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పొచ్చిందా? హ్మ్. మార్పొస్తే ఏం మార్పొచ్చిందో జెప్పాలి. హ్మ్. ముఖ్యమంత్రి మైక్ పట్టుకుంటే గంటల కొద్దీ మాట్లాడతాడు గదా! మరి జెప్పు. టీఎస్‌ని తీసి టీజీ పెడితే ఇగో గీ మార్పొచ్చింది. గీ రైతులకు ఈ మార్పొచ్చింది. ఈ కార్మికులకు మార్పొచ్చింది. ఈ విద్యార్థులకి ఈ మార్పొచ్చింది. ఈ జర్నలిస్టులకి, లాయర్లకి, లేకపోతే ఈ విద్యార్థులకి, ఈ నిరుద్యోగులకి ఈ మార్పొచ్చింది. మరి నాకైతే ఇప్పటివరకు మార్పు ఏం కనపడలేదు. హ్మ్. ఇప్పటివరకు నేను చూసిన కాడికి, నేను తిరిగిన కాడికి, నేను గ్రామీణ ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలు, అటవీ ప్రాంతము, మైదాన ప్రాంతము, దాదాపుగా తెలంగాణలో ఉన్న ఇప్పుడున్న కొత్త 33 జిల్లాలు అంతటా కూడా మాకున్న పరిచయాల మేరకు నేను తెలుసుకుంటున్నా. పేరు మార్పు వల్ల ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. మూ ఒక్క పూట తినేటోడికి 2 పూట్ల బువ్వైతే దొరకలే. హ్మ్. ఆ! అవును. లేకపోతే 10,000 జీతం వానికి 15,000 జీతం ఏం రాలే. హ్మ్. నువ్వు చూసా సార్. గిట్టుబాటు ధరలు ఏం పెరగలే. హ్మ్. 10 క్వింటాల దిగుబడి వచ్చే కాడ 15 క్వింటాల దిగుబడి ఏం రాలే. ఎవరి జీవితాల్లో మార్పొచ్చింది? ఇప్పుడు పాటనేమో జేస్తావు. లేకపోతే లోగోలో ఏదో మార్పు తీసుకొస్తావు. అసలు ఈ లోగో ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలుసు? ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్న 4,00,00,000 మందిలో 3,500,00,000 మందికి ఈ లోగో అసలు ఎట్లుంటదో, ఏందో, దాని అర్థం ఏందో ఎవరికి తెలుసు? ఎవరికి పట్టింపు? పొద్దున్న లేస్తే నా బతికేంది? నా వ్యవసాయం ఏంది? నా అరకేంది? నా పశువులేంది? నా మేకలేంది? నా బర్రెలేంది? నా భూమి ఏంది? ఆ! నా వానొస్త ఇప్పుడు వానికి అర్థొచ్చింది. వర్షం వత్తదా? రాదా? ఇత్తనాలు ఎక్కడ తెచ్చుకోవాలి? ఎరువులు ఎక్కడ తెచ్చుకోవాలి? నా దున్నకం ఏంది? అప్పులు ఎట్లా తెచ్చుకోవాలి? బ్యాంకులోకి పోతే నాకేమన్నా లోన్లు దొరుకుతాయా లేవా? గీ ఆలోచనలో ఉంటాం గానీ, నిరుద్యోగులేమో నాకు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏమన్నా నోటిఫికేషన్లు వస్తాయా? రావా? వస్తే ఎప్పుడొస్తాయి? గీ ఆలోచనలో ఉన్నారు గానీ, విద్యారంగంలో ఏమన్నా మార్పొచ్చిందా? టీఎస్‌ని తీసి టీజీ పెడితే విద్యారంగంలో ఏమైనా మార్పొచ్చిందా? వైద్య రంగంలో ఏమైనా మార్పొచ్చిందా? ఉపాధి రంగంలో ఏమైనా మార్పొచ్చిందా? సంపద పరిరక్షణలో మార్పొచ్చిందా? ఇప్పుడు నా టీఎస్ తీసి టీజీ పెట్టినావు. నా ఆత్మగౌరవానికి ఏమైనా గొప్పతనం వచ్చిందా? నా ఆత్మగౌరవాన్ని ఒకవైపు దిగజారుస్తూ, నన్ను ఒకవైపు తాకట్టు పెడుతూ, ఈ పేరు మార్చి, బొమ్మలు మార్చి, లేకపోతే ఏదో చేసి ఇదంతా కూడా ఏందంటే ఒక కుట్రల భాగంగా ఒక ఇడన ఎజెండాతోటి ప్రధాన సమస్యలని పక్కదారి పట్టియడానికి అప్రధానమైనటువంటి విషయాలన్నీ ముందుకు తెచ్చి ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం? ఓ ఇప్పుడు ఊర్లలో చూస్తాం. ఓ పిచ్చోడు వచ్చి ఊర బజార్లలో ఎగురుతుంటే అందరూ ఆ పిచ్చోడి గురించే మాట్లాడుకుంటారు. వాళ్ళు భార్యాభర్తలైనా, కుటుంబ సభ్యులైనా, లేకపోతే మొత్తం ఊరంతా వాళ్ళ ప్రధాన సమస్యల్ని అరే మన పంట పొలాలు ఏమైనాయి, చేన్లు ఏమైనాయి, భూములు ఏమైనాయి, ఇతర అన్నీ వదిలిపెట్టి ఆ పిచ్చోని గురించే మాట్లాడుకుంటారు. ఇప్పుడు కూడా ఏమైపోయినామంటే మనందరం ఆయన ఏదో అన్నాడు, లోగో అన్నాడు, ఏదో అన్నాడు, పొద్దుపోక ఏదో పనులు చేస్తుంటే మనం కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నావా? మీడియా మాట్లాడుతుందా? పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రైతు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సభలో మాట్లాడిండు. మరి ఆ రైతు రుణమాఫీ ఏమైందని మీడియా ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? 6 గ్యారంటీల రూపంలో 13 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు ఇస్తలేవు? ఇంత కొడితే 10 దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు కదా! జూన్ 2వ తారీఖు రంగరంగ వైభవంగా ట్యాంకు బండ మీదనో అక్కనో ఇక్కనో అంటున్నారు కదా! వాళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలో ఒక గ్యారంటీ అయినా ఉద్యమకారులకి వాళ్ళ స్వస్థలాల్లో నివాస స్థలం కోసము 250 గజాల స్థలం ఇస్తామని చెప్పిండ్రు. 100 రోజులు అయిపోయినాయి. పుణ్యకాలం గడిచిపోయింది. ఉత్సవాలు జరగబోతున్నాయి. 250 గజాల భూమి గురించి ఏ మీడియాలోనైనా చర్చ ఎందుకు పెడతలేరు? ఎందుకు పెడతలేరు అనేది నా ప్రశ్న. పెట్టాలా కదా! ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తా ఉందంటారు. ఖచ్చితంగా 100% దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కనీసం మీలాంటి వాళ్ళైనా తెలంగాణ అమరవీరులకి, తెలంగాణ ఉద్యమకారులకి ఇస్తూ
ఖర్గే గారి సమక్షంలో చెప్తారు, కేసీ వేణుగోపాల్ సమక్షంలో చెప్తారు, ప్రియాంక గారి సమక్షంలో చెప్తారు, రాహుల్ గాంధీ సమక్షంలో చెప్తారు. కొంతమంది అమరవీరుల కుటుంబాలని గాంధీ భవన్ దోలుకొస్తారు, అదేదో ఓటర్లు దోలుకపోతుంది, వాళ్ళని అక్కడ చూపిస్తుంది. అమరవీరుల కుటుంబాలకి ఇది చేస్తాం, అది చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తామని చెప్తుంది. మరి 100 రోజులు అయిపోయా, అది అయిపోయా, ఇది అయిపోయా, మరి ఉత్సవాలు చేసుకోబోతున్నావు. మరి అమరవీరుల కుటుంబాల గురించి నువ్వేం చేసినావో ఎందుకు చర్చ పెడతలేరు? పెట్టాలి కదా. ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటే మనం కూడా దాంట్లో పని పశువులు కావడం ఎందుకు అనేది నా అభిప్రాయం. ఇది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఇప్పటికైనా మనం కూడా మన ఎజెండాలో మనం ఉండాలి. పాలకులు ఎప్పుడు కూడా ప్రజలకు మోసం చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు దీంట్లో ఆరితేరి ఉన్నారు కాబట్టి అసలు ఆయనకి ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చేసే ముఖ్యమంత్రిగా మాత్రమే అర్హత ఉంది, అంతవరకే. కానీ తెలంగాణ మట్టి వాసన చూసిండా? ఉద్యమ త్యాగాలు తెలుసా? ఉద్యమకారులు తెలుసా? అసలు తెలంగాణ చరిత్ర తెలుసా? ఏం తెలుసు? వాళ్ళు వీళ్ళు వచ్చి రాసిస్తే చెప్తే దాన్ని యాసని ప్రాసని కలిపి మైకుల ముందు మాట్లాడడం పెద్ద గొప్పనా? అదిరిచ్చి బెదిరించి మీడియా వాళ్ళని మాట్లాడితే ప్రశ్నలు అడిగితే ఒకటి అడిగితే ఒకటి చెప్పడం పెద్ద గొప్పనా? మేము అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు, మీరు ఉద్యమకారులకి ఇస్తానన్న 250 గజాలు మీ ప్రభుత్వమే చెప్పింది, గ్యారంటీలో ఒక గ్యారంటీ అది. మీరు ఎందుకు ఇప్పటివరకు దాని మీద మాట్లాడతలేరో ఫస్ట్ దాని మీద మాట్లాడండి. మీకేమైనా కానీ చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ పట్ల మీకు గౌరవం ఉంటే, ఉద్యమకారుల పట్ల గౌరవం ఉంటే, రాష్ట్ర సాధన పట్ల గౌరవం ఉంటే, అమరవీరుల త్యాగాల పట్ల గౌరవం ఉంటే మీరు మొదలు దాని గురించి మాట్లాడండి. అమరవీరుల కుటుంబాలు బిచ్చం ఎత్తుకొని తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు దశాబ్ది ఉత్సవాలతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ ఫ్లెక్సీలు పెట్టుకొని మీ మీడియా ద్వారా మీరు ప్రచారం చేయించుకోవడం కాదు, టపాసులు కాల్చడం కాదు, అది గొప్పతనం కాదు. ఎవడైనా చేస్తాడు ఆ పని. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండే మీరు చేయాల్సిన పని ఇదా? మీకు గత ప్రభుత్వానికి తేడా ఏంది? ఉద్యమకారులకు మీకు కూడా ఆహ్వానిస్తామని చెప్తా ఉన్నారు కదా సార్. మేమేమంటున్నామంటే గాదయిన్నో కోదండరామునో ఇంకోనో ఆహ్వానించుడు కాదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ ఈ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా తెలంగాణ త్యాగాల ద్వారా ఏర్పడ్డ కుర్చీలలో కూర్చున్నారు. వాళ్ళు తినే తిండి ఆ త్యాగాల రక్త కూడది. వాళ్ళు దాగే నీళ్లు ఆ చెమట చుక్కల యొక్క ఫలితం అది. తెలంగాణ త్యాగదనులను పట్టించుకోరు. ఇవాళ తెలంగాణ అమరవీరుల కుటుంబాలు బిచ్చమెత్తుకొని తిరుగుతుంటే సిగ్గు లేదా మనకి? మనం 3 పూటలు తింటున్నాం. చీముని ఎత్తురుంటే మొదలు అమరవీరులను పట్టించుకోవాలి. కనీసం వాళ్ళకి ఇస్తా అన్నవి వాళ్ళకి ఇవ్వాలి. మేమేమి వాళ్ళకి పంచపరమాన్నాలు పెట్టమంటలేము, బీర్లు బిర్యానీ తినిపించమంటలేము. వాళ్ళకి ఏదైతే కనీస అవసరాలు ఉన్నాయో అవి తీర్చమని అడుగుతున్నాం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పెరిగిన బిడ్డ కోల్పోయి దిక్కుదోతని స్థితిలో ఉంటే వాళ్ళు ఎవడు పట్టించుకోవద్దా? ఏం అర్హత ఉంది మీకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చేయడానికి? అమరవీరులు అవసరం లేదు, ఉద్యమకారులు అవసరం లేదు, నెలల కొద్ది జైళ్ళల్లో ఉన్న వాళ్ళ అవసరం లేదు. ఆర్థికంగా నష్టపోయిండు, వయసు ద్వారా నష్టపోయిండు, విద్యాపరంగా నష్టపోయిండు, ఉద్యోగాల ద్వారా నష్టపోయిండు. వాళ్ళు ఎవ్వరు మీకు అవసరం లేదు.